హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హరిత సారీస్ కలెక్షన్స్. నేను మీ పావని. ఈరోజు మీకు చూపించబోతున్న బ్యూటిఫుల్ సారీస్ ఏంటంటే చాలా రకాల ఫ్యాబ్రిక్స్ మీద నైస్ థిక్కా వర్క్ అంటారు అనమాట. సో హ్యాండ్ థిక్కా వర్క్ అంటారు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు చాలా లేటెస్ట్ అండి అన్ని ఫ్యాబ్రిక్స్ మీద. సో మీకు నేను చినాన్స్ మీద చూపించబోతున్నాను. అండ్ మళ్ళీ ఏంటంటే నైస్ ఆర్గంజాస్ అనమాట. సో ఆర్గంజాస్లో కూడా అవి ఎలా అంటే సో లైక్ సాటిన్ ఆర్గంజాస్ లాగా ఉంటాయి, కానీ సాటిన్ ఫీల్ లేకుండా కొంచెం ఆర్గంజా లాగే ఉంటుంది, కానీ మనకి ఏంటంటే చక్కగా ప్లీట్స్ వస్తాయి. మీకు నేను పెట్టి చూపిస్తాను. దాని తర్వాత ప్యూర్ లెనిన్ బై లెనిన్ మీద సేమ్ దీస్ టైప్ ఆఫ్ వర్క్ చూపించబోతున్నాను. ఓకేనా? సో సారీస్కి వెళ్ళిపోయే ముందు మనం గివ్ అవే సారీ చూసిద్దాం. సో దిస్ ఇస్ ద గివ్ అవే సారీ అండి. సో సంబల్పురి ఫ్యాబ్రిక్ ఉంది కదా, సో సంబల్పురి ఫ్యాబ్రిక్ మీద పోచంపల్లి స్టైల్ అనమాట ఇలా వస్తుంది. ఈ సారీ ప్రైస్ వచ్చేటప్పటికి 900. సో ఇది ఈరోజు గివ్ అవే సారీ. ఓకేనా? సో సారీస్కి వెళ్ళిపోయే ముందు మనం మాట్లాడుకుందాం అనుకున్నాం కదా. సో మనం పండరీనాథుడిని గురించి చక్కగా మాట్లాడుకున్నాం. మనం వెళ్ళలేకపోయినా కూడా మనసుతో దర్శనం చేసేసుకున్నాం. సో ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొక దాని గురించి ఏం చెప్పబోతున్నానంటే జగన్నాథుడి గురించి అండి. సో జగన్నాథుడి గురించి చెప్పాలి. అండ్ చాలా చాలా స్పెషల్ థింగ్స్ ఉన్నాయి. చాలా చెప్పాలంటే లైక్ సీక్రెట్స్ అనమాట, చాలా రహస్యాలు కూడా ఉన్నాయి. సో ఆయన గురించి మాట్లాడుకుందాం. సో జగన్నాథపురి. సో మనము పూరి గురించి మాట్లాడుకుందాం. సో యాక్చువల్గా ఏంటంటే అక్కడ జగన్నాథుడు అస్సలు నిద్రపోరండి. సో అస్సలు నిద్రపోరు. 12:30 దాకా కూడా దర్శనం ఉంటుంది. నార్మల్గా అందరు వెళ్ళొచ్చు. 12:30 తర్వాత ఒక 2 to 3 hours స్టాప్ చేస్తారు. ఆ 2 to 3 hours కూడా స్వామి నిద్రపోరు. దేవతలు వచ్చి పూజించుకుంటారు. ఈరోజు కూడా 12:30 తర్వాత దేవతలు వచ్చి ఇంద్రుడు అందరూ వచ్చి అందరూ పూజించుకొని వెళ్తారు. సో అందుకే అక్కడ జగన్నాథుడికి రెప్పలు ఉండవు. సో రెప్పలు ఉండవు అనమాట. సో దానికి నిదర్శనం అది. సో అక్కడ చాలా 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 బ్యూటిఫుల్ థింగ్స్, రహస్యాలు చాలా ఉన్నాయి. అండ్ ఇట్స్ అ వరల్డ్ ఫేమస్ కార్ ఫెస్టివల్ జరుగుతుంది అక్కడ. కనీసం ఒక 20 లక్షల పైన ఎక్కువ వస్తారండి జనాలు. ఎంతమంది వస్తారు. అండ్ చాలా బాగుంటుంది. సో చాలామంది అయితే చూసేసి ఉంటారు. ఇంకొకటి కూడా అండి, ఎవరైనా కూడా సో పూరి జగన్నాథుడిని దర్శనం చేసుకోవాలి అంటే పూర్వ జన్మలో ఏదో ఒక జన్మలో మనం బృందావనంలో ఒక చెట్టుగానో లేదా ఒక యానిమల్గానో లేదు కృష్ణకి ఏదో ఒక రకంగా ఆయన లీలలు చేసినప్పుడు మనం అక్కడ ఒక చెట్టుగానో పుట్టగానో ఒక చిన్న పిచ్చుగానో మనం ఉన్న వాళ్ళకే దర్శనం ఉంటుందంట. లేకపోతే పోవాలనుకున్న వాళ్ళు కూడా ఏదో ఒక ఆంతర్యం వచ్చి ఆగిపోతారని చెప్తూ ఉంటారు అనమాట. సో సారీస్కి వెళ్ళిపోదామా? సో ఫస్ట్ సారీ చూద్దాం. సో ఫస్ట్ సారీ అండి. సో దిస్ ఇస్ అ చినాన్ సారీ. సో ఇది సెమీ పాలిష్డ్, అంటే మీరు దీన్ని ఒక్కసారి రోల్ పాలిష్ చేయించుకోవాలి. 5'4", 5'4" హైట్ వరకు మీరు ఏం చేయించుకోవాల్సిన అవసరం లేదు. మీరు అలానే కట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేయించలేదు, నేను అలానే కట్టేసుకున్నాను. కానీ ఇంకా హైట్ ఉంటారు కదా, 5'5", 5'6", అలాంటి వాళ్ళు మాత్రం ఇది ఇంకొంచెం లెంత్ పెరగాలి అంటే మాత్రం మీరు ఖచ్చితంగా రోల్ పాలిష్ చేయించుకోవాలి. ఓకేనా? రోల్ పాలిష్ చేయించుకుంటే ఇంకొక 2 to 3 inches బిగ్గర్ అవుతుంది ఇది. ఓకే, అది ఈ సారీ గురించి. అండ్ ఈ సారీ ప్రైస్ వచ్చేటప్పటికి 3200 ఫ్రీ షిప్పింగ్ అండి. ఈ కలర్ వచ్చేటప్పటికి నెమలి కంఠం కలర్ అంటారు కదా, సో ఆ షేడ్లో ఉంది. అండ్ దీని మీద వచ్చిన వర్క్నే ఏమంటారంటే సో హ్యాండ్ థిక్కా వర్క్ అంటారు. సో ఇది మీకు కూడా ఐడియా ఉండుంటుంది. ఇది చాలా అంటే గొలుసు కుట్టు అంటే థ్రెడ్ తోటి ఇదంతా కూడా ఏంటంటే స్ప్రింగ్ లాగా థ్రెడ్ని చుట్టి ఇలా పెట్టి చేస్తారు. అది మీకు కూడా ఐడియా ఉంటుంది, దీన్ని అంటారు. ఓకేనా? ఇలా సారీ మొత్తం వచ్చాయండి. సో ఈ ఒక్క పార్ట్లోనే చూసుకున్నామంటే సో 1 2 3 4 5 6 8 వచ్చాయి. సో 8 9 10 11 12 13 ఇంచుమించు సారీ మొత్తంలో మనకి ఈజీగా 20 బిట్స్ ఉన్నాయండి ఇవి. సో ఇలా వర్క్ చేసినవి సారీలో మనకి 20, సో 20 బంచెస్ ఉన్నాయి. ఓకేనా? 20 పైనే ఉండొచ్చు. సో పళ్ళు ఏంటంటే ఇలా సింపుల్గా వస్తుంది పళ్ళు. సో ఇది పళ్ళు. ఓకేనా? సో దీనికి ఏంటంటే బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ ఇట్లా బ్లౌజ్ అనమాట. దానికి కూడా మళ్ళీ వర్క్. ఓకేనా? సో దీని ఒక పర్నా చూపిస్తాను నేను మీకు. సో దీని పర్నా అంటే నా హైట్
5'4" ఆ హైట్ వరకు సరిపోతుందండి. సో దీన్ని రోల్ చేయించాలి, రోల్ పాలిష్ చేయించాలి. ఓకేనా? సో హైట్ కావాలి అంటే అయినా ఒక్కసారి చేయించేసుకుంటే బెస్ట్ అండి. సో ఇక్కడ నుంచి మొదలవుతుందండి చీర మొత్తం మనకి ఇట్లా వర్క్ వస్తుంది. సో మీకు చెక్స్ కూడా కనిపిస్తున్నాయి కదా. అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్లా బ్లౌజ్ ఇక్కడ చక్కగా ఈ బ్లౌజ్ ఇది కూడా మీరు చేయించుకొని స్టిచ్ చేయించుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ సారీ. సో ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి చేయించుకోవాలి, ఒకసారి చేయించుకుంటే హైట్ వస్తాయి. ఓకేనా? సో కొంచెం 5'5", 5'2", 5'3" అలా ఉన్న వాళ్ళైతే అలానే కట్టేసుకోవచ్చు హ్యాపీగా. కొంచెం హైట్ ఉన్న వాళ్ళు మాత్రం చేయించుకోవాలి. నెక్స్ట్ సారీ అండి. సో దిస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ కలర్. సో కలర్ అయితే చాలా బాగుంది. దిస్ ఇస్ పింక్ షేడ్ ఆఫ్ రెడ్. సో పింక్ షేడ్ ఆఫ్ రెడ్ అండ్ ఇదంతా కూడా కంప్లీట్ హ్యాండ్ వర్క్. సో హ్యాండ్ తిక్కా వర్క్ అంటారు. ఇట్స్ కంప్లీట్ హ్యాండ్ వర్క్ అనమాట. హ్యాండ్ టిక్కీ వర్క్ అంటారు, టిక్కా కాదు, హ్యాండ్ టిక్కీ వర్క్. ఇది వచ్చేటప్పటికి సారీ పళ్ళు ఇలా సింపుల్గా వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ముంగా సిల్క్ ఇచ్చారు. సో దానికేమో కాంట్రాస్ట్ చినాన్ బ్లౌజ్ ఇచ్చారు, దీనికేమో ప్యూర్ ముంగా సిల్క్ ఇచ్చి దానికి బోత్ హ్యాండ్స్కి ఇట్లా వర్క్ ఇచ్చారు. సో మీరు ఈ బ్లౌజ్ స్టిచ్ చేసుకొని దీంట్లో కాంట్రాస్ట్ వేసుకున్నా బాగుంటుంది, సేమ్ వేసుకొని బుట్ట రెట్టలు పెట్టుకున్నా బాగుంటుంది, మీ ఇష్టం. మీకు ఎలా కావాలి అంటే అలా కన్వీనియంట్ అనమాట. సో ఈ సారీ ప్రైజెస్ అంతా కూడా 3250 అండి. సో 3250 ఫ్రీ షిప్పింగ్. ఇది ఇప్పుడు నేను కట్టుకున్న సారీ అండి. సో దిస్ ఈజ్ ఇప్పుడు నేను కట్టుకున్న చీర. సో ఇది చూసారా కొంచెం బాగా పైకి ఉంది కదా. సో అంటే కొన్ని సారీస్ ఏంటంటే పాలిష్డ్, కొన్ని సారీస్ పాలిష్ లేకుండా ఉన్నాయి. సో అది ఏం పెద్ద ప్రాబ్లం లేదండి, ఒక్కసారి మీరు ఇచ్చేసారంటే చక్కగా వచ్చేస్తుంది. ఓకేనా? సేమ్ నేను కట్టుకున్న సేమ్ సారీ, సేమ్ సారీ. సో ఇది పాల్ రోజ్ పింక్ అంటారు కదా ఆ కలర్. సో ఇలా మొత్తం కూడా హ్యాండ్ వర్క్ వస్తుంది, చాలా బాగుంటుంది. దిస్ హ్యాండ్ వర్క్ సీక్వెన్స్ టిక్కీ వర్క్ అంటారు. ఓకేనా? సో ఇలా సారీ పళ్ళు హెవీగా చాలా క్యూట్గా ఉందండి చీర అయితే. అండ్ ఇది వచ్చేటప్పటికి వర్క్ చూడండి, హ్యాండ్కి కూడా కనిపిస్తుందా. సో బోత్ హ్యాండ్స్కి ఇలా వర్క్ వస్తుంది. ఓకే? సో 3250 ఫ్రీ షిప్పింగ్ అండి. సో నెక్స్ట్ సారీ అండి. సో మీకు చెప్తున్నాను, సో మీరు సారీ పొట్టిగా ఉందని అనుకోవద్దు. ఓకేనా? సో కొన్ని సారీస్ ఇప్పుడు ఇది చూడండి, ఇది అసలు రోలింగే చేయించక్కర్లేదు. సో కొన్ని సారీస్ ఒక్కసారి మీరు రోలింగ్ చేయించారంటే బాగా చక్కగా 2-3 ఇంచులు పొడుగు వచ్చేస్తుంది. సో సారీ పొట్టిగా ఉందని మీరు భయపడవద్దు. ఇవన్నీ ఏంటంటే సో ఇప్పుడు మనం జార్జెట్స్ కూడా పాలిషింగ్ చేయించక ముందు పొట్టిగానే ఉంటాయి, పాలిష్ చేయించేసాక బ్రహ్మాండంగా వస్తాయి. సో ఇది వచ్చేటప్పటికి సో దిస్ ఇస్ డార్క్ లీఫీ గ్రీన్. సో లీఫీ గ్రీన్లో డార్క్ అండి. సో లీఫీ గ్రీన్లో డార్క్ చూసారు కదా, చాలా క్యూట్గా చాలా బాగుంటుంది. ఓకే? సో ఇది వచ్చేటప్పటికి మొత్తం సారీ మీదంతా కూడా చూడండి ఎంత చక్కగా పంచెస్ వచ్చేస్తున్నాయో. సో చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ పళ్ళు ఇలా వస్తుంది. అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ అనమాట. సో బ్లౌజ్కి ఇలా వర్క్ వస్తుంది. ఓకే? సో యాక్చువల్గా నా బ్లౌజ్ కూడా ఇది సేమ్ కలర్కి అయితే ఇలా మ్యాచ్ కూడా అయిపోతుంది. బాగుంది కదా సేమ్ కలర్ వేసినా కూడా. ఇంకా ఇప్పుడు ఈ వర్క్ వస్తుంది కరెక్ట్గా, ఈ వర్క్ ఇక్కడ వస్తుంది. ఇట్లా షార్ట్ హ్యాండ్స్ పెట్టించుకున్నామంటే ఈ వర్క్ కరెక్ట్గా ఇక్కడ వస్తుంది, చాలా బాగుంటుంది. సో 3250 ఫ్రీ షిప్పింగ్ అండి. సో నెక్స్ట్ సారీ అండి. సో ఇది ఒక మంచి ఈ కలరు పర్పుల్లోనే డార్క్ అనమాట. సో ఇది కూడా చూడండి, నేను అన్నీ చూపిస్తున్నానండి. ఇది చూసారా, ఇట్స్ అ కంప్లీట్ పాలిష్డ్. సో పాలిష్డ్ సారీ కదా,
సో మీ డిఫరెన్స్ కోసం 2 ఉన్నాయండి. సో రెండిటిని అందుకే చూపిస్తున్నాను. సో భయపడద్దు, ఓకేనా? మీకు నచ్చిన కలర్ తీసుకోండి, ఒక్కసారి మీరు రోల్ పాలిష్కి ఇచ్చేయండి, బ్రహ్మాండంగా హైట్ వచ్చేస్తుంది, ఓకేనా? డోంట్ వరీ, ఓకే? మీకు నచ్చిన సారీ తీసుకోండి. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ సారీ. వర్క్ చూడండి, చాలా బాగుంది, వెరీ బ్యూటిఫుల్ కదా. సో పళ్ళు వచ్చేటప్పటికి ఇట్లా మొత్తం వర్క్ బుటీస్, మొత్తం వర్క్ బంచెస్ వస్తాయి ఇట్లా. సో ఇట్లాగా బ్లౌజ్ పళ్ళు, అండ్ ఇలా మనకి బ్లౌజ్ దగ్గర ఇలా వర్క్ వస్తుంది ఇట్లా, ఓకే? సో దీంట్లో ద లాస్ట్ కలర్ అండి. సో దీంట్లో ద లాస్ట్ కలర్. సో మంచి, దిస్ ఇస్ రాయల్ బ్లూ కూడా కాదండి, దిస్ ఇస్ డిఫరెంట్ బ్లూ. సో ఇండిగో బ్లూలోనే కొంచెం షేడ్ డిఫరెంట్ లాగా ఉంది. సో 3250 ఫ్రీ షిప్పింగ్ అండి. సో మీకు గుర్తుందా లేదో, ఇదే చెక్స్ మీద మనము మగ్గం వర్క్ చేయొచ్చు, అంటే స్టోను ఆ స్టైల్ ఆఫ్ వర్క్. ఇది మొత్తం కూడా థ్రెడ్ వర్క్, టికీ వర్క్ అంటారు. సో ఇలా వస్తుంది సారీ అంతా కూడా ఇట్లా. సో ఇలా వస్తుంది సారీ అంతా. అండ్ పళ్ళు మీకు తెలిసిందే. అండ్ బ్లౌజ్ ఏంటంటే బ్లౌజ్ సో ఇట్లా హ్యాండ్కి వస్తుంది అనమాట, ఓకేనా? సో ఇప్పుడు మనం సారీ మీద ఉండే టిక్కీ వర్క్ చూసాం. సో ఇప్పుడు నెక్స్ట్ మనం చూడబోతున్న వెరీ 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 బ్యూటిఫుల్ సారీస్. సో దీస్ ఆర్ ఆల్ సారీస్ అనమాట. సో బ్యూటిఫుల్ ఫ్యూజన్ అనమాట. ఆర్గన్జా అంటే ఆర్గన్జా కాదండి. సో చాలా బాగుంటాయి, మీకు నేను నీట్గా చూపిస్తాను. సో దీస్ ఆర్ ఆల్. సో 3450 ఫ్రీ షిప్పింగ్ అండి. సో ఇది సారీ అంతా కూడా ఇలా వస్తుంది. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ డిజిటల్ ప్రింట్. అంటే డిజిటల్ ప్రింట్లో కూడా మనకు మీరు గమనిస్తే అజ్రక్ ప్రింట్ కూడా యాడ్ అయింది. అట్స్ అ ఫ్యూజన్ ఇన్ ప్రింట్స్ అనమాట. ప్రింట్స్లో కూడా వెరీ స్టైలిష్ ఫ్యూజన్. సో దీని బ్లౌజ్ ఎంత స్పెషల్ ఉంటుందంటే అదిరిపోతుంది. సో నేను మీకు బ్లౌజే పెట్టి చూపిస్తాను. సో సారీ పెట్టి అంటే ప్లీట్స్ వస్తాయా లేదా అని చాలామందికి డౌట్ అండి. బికాస్ దిస్ ఇస్ ఆర్గెన్జా స్టైల్ ఆఫ్ సారీ కదా. సో ఇది ఫాలెన్ స్టైల్ అనమాట. సో ఫాలెన్ స్టైల్, అందుకే దీనికి పేరు మీరు గమనించారంటే దిస్ ఇస్ నాట్ ఆర్గెన్జా. చాలా బాగుంటుంది. సో ఇలా ఫాలెన్గా వస్తుంది చక్కగా. సో ఏజ్ ఫ్యాక్టర్ ఉన్న వాళ్ళు వేసుకున్నా కూడా సో ఇట్స్ వెరీ వెరీ ఇట్లా క్యూట్గా ఉంటుంది. సో ఇలా నీట్గా ఉంటుంది ఇలా, ఓకేనా? సో దీని బ్లౌజ్ అండి. సో మీకు ఇంకొక విషయం తెలుసా? సో ఇవే లెహెంగాస్గా చేంజ్ చేసుకుంటున్నారు. సో ఇదే హెవీ టిక్కీ వర్క్ చూసారా, అది తిరిపోయింది. సో దిస్ ఇస్ ద బ్యాక్ ఆర్ ఫ్రంట్, మన ఇష్టం. మీకు బ్యాక్ హెవీగా ఉండాలంటే బ్యాక్, ఫ్రంట్ హెవీగా ఉంటే ఫ్రంట్, మీ ఇష్టం. సో దిస్ ఇస్ ఫర్ హ్యాండ్స్. హెవీగా ఉంది, హెవీ బ్లౌజ్ ఫర్ హ్యాండ్స్ అనమాట. ఇట్లా వస్తుంది. సో నేను ప్లీట్స్ పెట్టలేదు కాబట్టి అది పడిపోతుంది. చూసారా, ఇలా ఇలా వస్తుంది. ఇది హ్యాండ్ వర్క్ అండి. బ్యాక్ సైడ్ దగ్గరికి చూపించాం, ఇంత హెవీ వర్క్. సో మీకు ఈ బ్లౌజ్కే 4000 ఛార్జ్ చేస్తారండి కంప్లీట్గా. చాలా 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 బ్యూటిఫుల్ వర్క్ ఇది. సో 3 to 4 అంటే కొంతమంది మనకు తెలిసిన వాళ్ళైతే కరెక్ట్గా తీసుకుంటారు, తెలియని వాళ్ళైతే హెవీగా తీసుకుంటారు. సో ఇది హ్యాండ్స్కి ఇంత హెవీగా వచ్చింది కాబట్టి చెప్తున్నాను, ఓకేనా? సో ఈ సారీ ప్రైస్ వచ్చేటప్పటికి 3450 ఫ్రీ షిప్పింగ్, ఓకేనా? సో ఇది వచ్చేటప్పటికి సారీ అండ్ ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్. చాలామంది ఏం చేస్తున్నారంటే దీన్ని లెహెంగా క్రాప్ టాప్ మీద బ్లౌజ్గా స్టిచ్ చేసుకొని దీని కింద
బాక్స్ ఫిల్ట్ పెట్టుకొని ఇట్లా వేసుకుంటున్నారు. దీనికి కాంబినేషన్ ఇది రెడ్ కలర్. సో రెడ్ కలర్ తోటి మంచి బాందిని చున్నీ తీసుకొని వేసుకుంటున్నారు. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఇది మొత్తం స్టిచ్ చేయించి మీకు బయట 15,000 అమ్ముతారు. సో మీరు ఇది 3450 తీసుకొని మీరే సూపర్గా డిజైన్ చేయించుకోవచ్చు ఒక 1000-1500 చేంజ్లో అంతే. సో మరి దాంట్లో డిజైన్స్ చూద్దాం. ఓకే, సో దాంట్లో బోల్డ్ అని కలర్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ మల్టీపర్పస్ అండి. ఈ చీర నాట్ ఓన్లీ ఫర్ సారీస్, ఈ చీర మల్టీపర్పస్. సో మీరు అలా లెహెంగాస్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ పర్పుల్ షేడ్. సో సారీ అంతా కూడా ఇలా వస్తుంది. సో సారీ అనేది అంతా కూడా మనకి కంప్లీట్గా ఇలా వస్తుందండి. సో వర్క్ అనేది హెవీగా వస్తుంది. సో ఇది ముంగా సిల్క్. సో మీరు ఇందాక చూసింది కూడా ప్యూర్ ముంగా సిల్క్. సో ఇది కూడా కంప్లీట్ బ్యాక్ ఆర్ ఫ్రంట్ మీ ఇష్టం, మీకు ఎలా కన్వీనియంట్. కొంతమంది బ్యాక్ డ్రాప్ పెట్టేసుకుంటారు, సో వాళ్ళు ఫ్రంట్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఫర్ హ్యాండ్స్ అన్నమాట. సో ఫర్ హ్యాండ్స్ ఇలా వస్తుంది వర్క్. సో హ్యాండ్స్ అండ్ సారీ ఇలా వస్తుంది. ఓకే, 3500 ఫ్రీ షిప్పింగ్. సారీ 3450 ఫ్రీ షిప్పింగ్. సో నెక్స్ట్ కలర్ అండి. సో నెక్స్ట్ కలర్ చాలా బాగుంటాయి. సో నాకు వీటికి వేరే బ్లౌజ్ యాక్చువల్గా ఈ ప్యాటర్న్లో కట్టుకుందాం అనుకున్నా నేను, కానీ ఏంటంటే వీటికి ఆ బ్లౌజ్ వేస్తేనే అండి లుక్, లేకపోతే ఆ లుక్ రాదు. అందుకే నేను ఏంటంటే కట్టలేదు. వాళ్ళు ఇచ్చిన బ్యూటిఫుల్ టిక్కీ వర్క్ బ్లౌజ్ వేస్తే అద్దరిపోతుంది. సో దిస్ ఇస్ వెరీ వెరీ బ్యూటిఫుల్ పేస్టల్ కలర్ ఉంది, చాలా బాగుంది. అండ్ మీరు గమనిస్తే డిజిటల్ ప్రింట్ కూడా చాలా డిఫరెంట్ డిజిటల్ ప్రింట్. సో ఇలాగా. అండ్ దీని బ్లౌజ్ ఇది హ్యాండ్. సో ఇది చూసారు కదా ఎంత హెవీగా ఉందో. మీరు ఇక్కడ గమనిస్తే సో రెడ్ కలర్ దుప్పట్టా మీరు మీ దగ్గర ఉందంటే సో మీరు హ్యాపీగా స్టిచ్ చేయించుకోవచ్చు. సో ఇట్లా మెగా స్లీవ్స్. సో ఇట్లా మెగా స్లీవ్స్ పెట్టించుకుంటే ఎంత క్యూట్ ఉంటుందంటే అంత క్యూట్. సో 3450 ఫ్రీ షిప్పింగ్. ఓకేనా. సో నెక్స్ట్ డిజైన్కి వెళ్దాం. సో నెక్స్ట్ డిజైన్ ఏంటంటే వెరీ బ్యూటిఫుల్ సన్ఫ్లవర్ డిజైన్ అండి. అండ్ ఇది కూడా బ్రిక్. సో అదొక స్టైల్ ఆఫ్ బ్రిక్ కలర్. సో బ్రిక్ కలర్లో ఉంది. ఇది సింగిల్లో చూస్తే లిటిల్ బిట్ ట్రాన్స్పరెంట్ ఉంటుంది. అయితే డిజిటల్ ప్రింట్ వల్ల ఆ ట్రాన్స్పరెన్సీ అంతగా అనిపించదు. ఇంకా మనం ప్లీట్స్ పెట్టుకుంటే మాత్రం అసలు నో ట్రాన్స్పరెన్సీయే ఉండదు. సో మొత్తం ప్రింట్ ఒక్కసారి చూడండి, ఇదంతా కూడా కంప్లీట్గా ప్రింట్. సో సారీ అంతా ఇలా వస్తుంది. మీరు గమనించారా లేస్ అనేది ప్రతి చీరకే వచ్చింది, నేను చెప్పడం మర్చిపోయాను. అండ్ ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్. సో ఇది నెక్ అండ్ దిస్ ఈజ్ ఫర్ వన్ హ్యాండ్ అండ్ ఇంకొక హ్యాండ్కి ఇలా. సో టైం కొంచెం ఎక్కువ తీసుకున్నా కూడా నేను కొంచెం ఎందుకంటే అండి సో సరిగ్గా చూపించాలి కదండి చీరలు. సో మీరు డబ్బులు ఇంత పెట్టి తీసుకునేటప్పుడు సో మీకు చీర అనేది యాప్ట్గా రియల్గా చూస్తే ఎలా ఫీల్ ఉందో అదే ఫీల్ రావాలి. చూసారా ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ అండి. సో నెక్స్ట్ సారీ. సో 3450 ఫ్రీ షిప్పింగ్ అండి. 3450 ఫ్రీ షిప్పింగ్. సో నెక్స్ట్ సారీ. సో దిస్ ఇస్ వెరీ పేస్టల్. సో ఇవన్నీ కూడా కొంచెం పేస్టల్ షేడ్స్ లాగే ఉంటాయి. చాలా బాగుంది సారీ అయితే, చాలా బాగుంది. కనిపిస్తుందా డిజైన్? రోజ్ ఫ్లవర్స్ చాలా అమేజింగ్గా ఉంది కలర్ కాంబినేషన్. సో ఇది వచ్చేటప్పటికి సారీ అండ్ బ్లౌజ్ అండి. మీరు ఈ బ్లౌజ్ కోసమనే ఈ చీరలు కొనుక్కోవాల్సిందే.
మనకి చాలా కాస్ట్ అవుతుంది. ఇంత హెవీ బ్లౌజ్ కావాలి అంటే షూర్గా కాస్ట్ అవుతుంది, మీకు తెలియంది కాదు. సో మీకు ఎవ్రీథింగ్ మీకు తెలుసు. సో బయట ఎంతెంత ఛార్జ్ చేస్తుంటారు అని జనరల్గా. సో ఇలా ఉంటుంది కాంబినేషన్ సారీ, చాలా క్యూట్ ఉంటుంది. సో మీరు ఇంకా కావాలంటే యూ కెన్ గో ఫర్ అడిషనల్ బెల్ట్ ఫర్ దిస్ సారీ. సో మీరు ఏదైనా ఒక చిన్న దీనికి మీరేం వర్క్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్ బెల్ట్ డార్క్ కాంబినేషన్లో ఉంటుంది కదా, సింపుల్ బెల్ట్ చేయించుకున్న కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇవి సాటిన్ జార్జెట్స్. ఇవి అవి వచ్చేటప్పటికి మనం అనుకున్నది దే ఆర్ సాటిన్ ఆర్గన్జాస్. దీస్ ఆర్ ఆల్ సాటిన్ జార్జెట్స్. సో వెరీ ఫాలిన్గా ఉంటున్నాయి, చాలా బాగుంటాయి. అండ్ దీస్ ఆర్ ఆల్ నాన్ ట్రాన్స్పరెంట్ అండి, నాన్ ట్రాన్స్పరెంట్, చాలా బాగుంటాయి. సో ఈ కలర్ వచ్చేటప్పటికి నల్లటి ఇంక్ బ్లూ అయితే కాదు, దిస్ ఇస్ మీకు పడుతుంది కదా కలర్. సో ఆ కలర్ పర్పుల్, ఇట్స్ అ పర్పుల్ షేడ్. సారీ మొత్తం చూస్తున్నారు కదా ఎంత సూపర్గా ఉందో, చాలా బాగుంది. సో ఇలా పళ్ళు వస్తుంది. ఇదంతా కూడా హ్యాండ్ వర్క్, ఇది అంతా కూడా హ్యాండ్ వర్క్, ఓకేనా. సో దీని బ్లౌజ్ సో ఇట్లా హ్యాండ్స్కి వర్క్ ఇచ్చారు, ఫర్ బోత్ హ్యాండ్స్. పెట్టి చూపిస్తాను. సో ఇలా వస్తుంది అన్నమాట, ఇలా వస్తుంది హ్యాండ్కి వర్క్ సారీలా, ఓకేనా. సో ఇవన్నీ కూడా మీకు పర్నా ప్రాబ్లమే లేదండి. సో అవి కూడా ప్రాబ్లం లేదు. సో మీకు రోల్ చేయించినవి కొన్ని ఉన్నాయి, రోల్ చేయించనివి కొన్ని ఉన్నాయి. సో దిస్ ఇస్ అప్ టు 5'6" హైట్. సో 5'6", 5'7", 5'6.5" హైట్ వరకు సరిపోతుంది. ఈ సారీ ప్రైస్ వచ్చేటప్పటికి 3950 ఫ్రీ షిప్పింగ్ అండి, 3950 ఫ్రీ షిప్పింగ్. అండ్ నెక్స్ట్ సారీ అండి. సో ఇది నేను సింగిల్లో చూపించిన, ఎందుకంటే బ్లౌజ్ పెట్టడానికి ఈజీగా ఉంటుంది. సో ఇది వచ్చేటప్పటికి చెరీ రెడ్. సో చెరీ రెడ్ కలర్ సారీ అంతా కూడా వస్తుందండి. సో సారీ అంతా వస్తుంది. ప్లీట్స్ ఫ్రిల్స్లో కూడా చూపిస్తాను మీకు. సో ఇలా ఫ్రిల్స్, సో ఫ్రిల్స్ అంతా ఇలా వస్తుంది. ఓకే. నెక్స్ట్ హ్యాండ్, ఫర్ హ్యాండ్ అన్నమాట. ఒక ప్యూర్ ఫ్యాబ్రిక్ కడితే ఆ ప్యూర్ ఫ్యాబ్రిక్ మీద ఇంకో చీర కట్టామంటే అసలు నిలవదండి, జారుతూ ఉంటుంది. ఇలా హ్యాండ్, ఫర్ హ్యాండ్. ఓకే, చూసారా చాలా బాగుంది కదా. సో 3950 ఫ్రీ షిప్పింగ్ అండి. సో 3950 ఫ్రీ షిప్పింగ్. ఓకే. ద నెక్స్ట్ సారీ అండి, ఇది కూడా మీరు రోలింగ్ చేయించుకోవాలి. సో మొత్తం కూడా టై అండ్ డై చేసి ఉన్నారు. సో ఇప్పుడు నేను దీని ఇంచులు చెప్పానంటే మీరు భయపడతారు. ఇది రోలింగ్ చేసుకుంటే 5'5" హైట్ వరకు సరిపోతుంది, ఓకేనా. దిస్ ఈస్ కంప్లీట్లీ కడ్డీ లెనిన్ అంటారు చూడండి, లెనిన్ బై లెనిన్ అది. సో ఇలా మొత్తం ఇది కడ్డీ లెనిన్, దాని మీదంతా కూడా హ్యాండ్ బాందిని ఇది, ఓకేనా. సో ఇది కంప్లీట్ వర్క్ మీరు చూడండి, కంప్లీట్ ఇది టిక్కీ వర్క్, ఓకేనా, అలాంగ్ విత్ షిబారి. సో మనం బ్లౌజ్ చూద్దాం. సో బ్లౌజ్కి చక్కగా వర్క్ ఇచ్చారు, హ్యాండ్స్. సో ఫర్ హ్యాండ్స్ అండి చూడండి. సో ఫర్ హ్యాండ్స్, ఓకేనా. చాలా బాగుంది చీర అయితే, చాలా న్యూగా ఉంది. సో ఇట్లా లెనిన్ మీద ఇలా వస్తుంది చీర, ఓకే. అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా. సో బ్లౌజ్ ఇది వర్క్ వస్తుంది అనమాట, ఓకే. సో నెక్స్ట్ అండి, సో లెనిన్లోనే అది టై అండ్ డై చేసాం కాబట్టి అది రోలింగ్ చేయించుకోవాలి. సో ఇది ఏం టై అండ్ డై లేదు కాబట్టి ఈ లెంత్ వస్తుందండి, అది మీరు చేయించుకుంటే ఈ లెంత్ వస్తుంది. సో
సో ఇది ఎంత ఉందో చూద్దాం, దాన్ని బట్టి తెలిసిపోతుంది. లెంత్ చూసారా? ఓ బాబోయ్, 5'8" హైట్ వాళ్ళకి కూడా చక్కగా సరిపోతుంది. సో సారీ, సో ఆ సారీ ప్రైస్ చెప్పలేదు కదండి, అది 4950. సో హ్యాండ్ బాందిని కదా, సో 4950. అండ్ ఇది కూడా ప్యూర్ లెనిన్, అది పాలిష్ చేస్తే ఇలానే ఉంటుంది. ఓకేనా? సో దీని మీదంతా కూడా ఇట్లా వర్క్ వస్తుంది. సో ఇక్కడ ఇంత హెవీగా ఉంటుంది వర్క్. దిస్ ఇస్ హెవీ వర్క్. ఇది కూడా మీరు గమనిస్తే ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ అండి. దిస్ ఈజ్ కంప్లీట్ హ్యాండ్ వర్క్. అండ్ అడిషనల్గా మీకు గమనిస్తే లేస్ కూడా అటాచ్ అయింది. సూపర్గా ఉంది చీర. అండ్ మీరు గమనిస్తే ఫ్రిల్స్లో కూడా చూసారా మొత్తం వర్క్. సో ఫ్రిల్స్లో కూడా మొత్తం వర్క్ ఉంది. ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్. సో బ్లౌజ్ ఇలా వస్తుంది చీర. సో దిస్ ఇస్ ద లుక్ అన్నమాట. సో ఇట్లా వర్క్ వచ్చేసి ఇలా వస్తుంది చీర. ఓకే, సో ఈ సారీ ఒక్కటే అండి 5950. సో ఇట్స్ కంప్లీట్ వర్క్ వస్తుంది. సో ఇట్లా హ్యాండ్స్, సో ఇట్లా బోత్ హ్యాండ్స్కి వచ్చిందా. అండ్ దే హ్యాడ్ గివెన్ ఫర్ ద నెక్ కూడా. సో ఇట్లాగా వెనక నెక్ కూడా ఇచ్చారు. లేదు మీరు దీన్ని కావాలి అంటే యూ కెన్ యూజ్ ఇక్కడ ఇలా యూజ్ చేసుకోవచ్చు. సో ఏదైనా బోట్ స్టైల్ నెక్ కోసం అలా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో అది అండి ఈరోజు మన చీరలు. చాలా అంటే చాలా బాగున్నాయి. సో వెరీ 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 బ్యూటిఫుల్. సో ఇంత బ్యూటిఫుల్ సారీస్ మీకు కావాలి అంటే తప్పకుండా పర్చేస్ చేసేసుకోవచ్చు త్రూ వెబ్సైట్ ఆర్ వాట్సాప్. సో మనం సిల్వర్ కాయిన్ కంటెస్ట్ తీసేద్దాం. సో ఆ క్లిప్పింగ్ అండ్ గివ్ అవే క్లిప్పింగ్ కూడా యాడ్ చేసేస్తాం. ఓకేనా? ఎస్టర్డే పర్చేస్ చేసిన ఆల్ కస్టమర్స్ నేమ్స్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అండి. సో చందేరి సారీస్ని కలంకారీవి. సో ఆ చెక్స్ 21 అనమాట. సో ఇవన్నీ సో సిల్వర్ కంటెస్ట్ ఇద్దాం. సో కృష్ణ ఎంత తలుచుకుంది. సో రాధా కుమారి. ఎస్టర్డే గివ్ అవే అండి. యూఆర్ఎల్ కాపీ చేసుకునేసి నిన్న పెట్టాం కదా చందేరి కలంకారీ సిల్క్, ఆ వీడియో అండి ఇది. కామెంట్స్ లోడ్ అవుతున్నాయి. Two 257 comments. These are all genuine comments. So we are starting. 3, 2, 1. The winner is Madhuri Bolla garu. సో రేపు మళ్ళీ మంచి కలెక్షన్తో మీట్ అవుతాం. స్టే ట్యూన్ టు హరిత సారీస్ కలెక్షన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ యువర్ లవ్. థ్యాంక్ యూ.